రాత్రి చూడండి ఎంత వర్షం పడ్డది. ఇక ఈ రోడ్ చూస్తున్నారు కదా, మళ్ళీ అయితే విండ్ మిల్స్ వచ్చేసినాయి. నేనేదరా మిర్రర్ తీసుకొస్తాను అనుకుంటారు కదా, దీనికి ఒక విషయం చెప్తాగండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తురు మైట్ గో. ఫస్ట్ వీడియోలో చూసినట్టయితే మనం రామేశ్వరం నుంచి కన్యాకుమారి వెళ్ళే దారిలో ఒక దగ్గర అయితే పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాం కదా నైట్ స్టే. ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయి రెస్ట్ అయితే తీసుకున్నాం పెట్రోల్ బంక్లో. సో ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నామో అదే పెట్రోల్ బంక్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు కిలాకలరాయ్ అనే ఊరు నుంచి కన్యాకుమారికి అయితే స్టార్ట్ కాబోతున్నాం. మనం కిలాకలరాయ్ దాటేసి అవుట్స్కట్స్లో ఉన్నామన్నమాట. 236 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి కన్యాకుమారికి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. మాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్. ఇంకా ఇక్కడ నుంచి 230 కిలోమీటర్స్ అయితే ఉంది కన్యాకుమారి. 9 o'clock స్టార్ట్ అయినాం. ఇవాళ రాత్రి చూడండి ఎంత వర్షం పడ్డది. ఇక ఈ రోడ్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు. నైట్ మనం స్టే తీసుకున్నదే బెటర్ అయ్యింది. లేదంటే ఇక్కడ హాల్ట్ తీసుకున్నదే ఏమైంది పెట్రోల్ బంకులో. లేదంటే ఇంకా మధ్యలో వర్షం పడింటే చుక్కలే. 40 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక డైవర్షన్ అయితే చూపిస్తుంది మనకు. 32 అంటే NH 32 అంటే ఇది కూడా నేషనల్ హైవే 32. ఇక్కడ నుంచి ఇంకా తూతుకుడి అనే ఊరు వచ్చేసి 60 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా మనం ఇప్పటికీ జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. ఇంకా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా వేసేసిన. టైం కూడా వచ్చేసి 10:40 అయితే అవుతుంది. గోప్రో ఛార్జింగ్ అయిపోయిండే, గోప్రోకి ఛార్జింగ్ పెట్టుకున్నా. ఇంతసేపు అయింది, లేదంటే ఇప్పటికి వెళ్ళిపోయేవాళ్ళం మనం. ఆల్మోస్ట్ ఒక 30 minutes ఇక్కడ అయినాం అనుకోండి. గోప్రోకి కూడా ఛార్జింగ్ ఎక్కేసింది. కన్యాకుమారి ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఇదే రూట్ కంటిన్యూగా వెళ్తూనే ఉండాలి. ఇంకా గూగుల్ మ్యాప్స్ కూడా ఏం పెట్టలేదు. చూస్తున్నారు కదా, మళ్ళీ అయితే విండ్ మిల్స్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ తర్వాత చూడండి మొత్తం విండ్ మిల్సే. ఇటు మొత్తం చుట్టుపక్కల విండ్ మిల్సే. అండ్ అన్నీ సేమ్ లేవు. ఇవి కొన్ని టవర్ లాగా కట్టిండ్రు, కొన్ని ఇవి స్తంభాల లాగా కట్టిండ్రు. ఒక స్ట్రేట్ ఒకటే పిల్లరు. ఇవైతే కొంచెం టవర్ టైప్ కట్టి పైన అటాచ్ చేసిండు. దాంట్లో చాలా కొంచెం హైట్ పెంచింది. ఇప్పుడే ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాం. డైవర్షన్ తీసుకున్న తర్వాత మనకి రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట NH 38 అనమాట మనం రైడ్ చేసేది. ఇప్పుడు జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాం చిన్న డైవర్షన్ తర్వాత. తూతుకుడికి అయితే వచ్చేసినాం. ఈ తూతుకుడి వచ్చేసి మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా చూడండి. మొత్తం ఎటు చూసినా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీసే ఉన్నాయి. బండి మొత్తం ఫ్యాక్టరీస్. పొల్యూషన్ తోటి నిండి ఏందబ్బా పొగ ఉందని అనుకున్నా. ఇంత పొగలా నేషనల్ హైవే ఎట్లా వేస్తారా బాగా అని అనుకున్నా. కానీ ఇది నేషనల్ హైవే కాదు, జస్ట్ ఓన్లీ పోర్ట్ ఏరియా అండ్ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఓన్లీ ఈ హెవీ వెహికల్స్కి దీనికి తిరగడానికి ఇంత పెద్ద హైవే వేసి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళి ఇక్కడ తూతుకుడి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. అనవసరంగా మనం ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మ్యాప్లో చూడండి, అక్కడెక్కడో వచ్చినాం. ఒక 20 కిలోమీటర్స్ అట్లనే లోపలికి వచ్చేసినాం తెలియకుండానే. ఇది కూడా లేట్ అవుతుంది మనకి. ఇంకా స్ట్రేట్ ఒకటే రూట్ ఇక్కడ నుంచి. ఇంకా ఈ ఫ్లైఓవర్ కాడ స్ట్రేట్ వచ్చేది, లెఫ్ట్ వచ్చేసి వెళ్ళిపోయినాం ఒక 10 కిలోమీటర్స్ దాకా. సో ఇంకా ఇప్పుడు ఫైనల్గా అయితే మళ్ళీ నేషనల్ హైవే 138 అంట. 41 కిలోమీటర్స్ ఇదే రూట్లో వెళ్ళాలి మనం. ఇదే హైవేలో వెళ్ళాలి. తర్వాత డైవర్షన్ ఉంటుందంట. ఇంకమ్మా అంటే తిరునెల్వేలికి దగ్గర తిరునెల్వేలికి వెళ్తాం. ఇంకా 123 కిలోమీటర్స్ అయితే ఉంది కన్యాకుమారి వచ్చేసి. అండ్ టైం వచ్చేసి 2:44కి రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇంకా గూగుల్ మ్యాప్స్ జైలు పెట్టుకుందాం. ఈ రైడ్లో మనకు సెకండ్ టోల్ గేట్ అనమాట. వాగైకులం టోల్ ప్లాజా అని ఉంది దీని పేరు వచ్చేసి. నేనేదరా మిర్రర్ తీసుకొస్తాను అనుకుంటారు కదా, దీనికి ఒక విషయం చెప్తాగండి. ముందర ట్రక్ కనిపిస్తుంది కదా, ఆ అంకుల్ వాళ్ళది రన్నింగ్లో మిర్రర్ ఊడిపోయింది. చూస్తున్నారు కదా, ఇక క్రాక్ వచ్చిపోయింది. వస్తుందా నాట్ వర్కింగ్. ఓకే, యాక్చువల్లీ ఐ థింక్ యూ త్రో ఇట్. ఓకే, దీని అర్థం పైన ఉంటుంది దానికి. అక్కడ ఉంది చూడండి, అక్కడ ఊడిపోయింది అది. మళ్ళీ ఒక డైవర్షన్ అయితే వచ్చింది.
స్ట్రైట్ వెళ్తే తిరునెల్వేలి, లెఫ్ట్ వెళ్తే కన్యాకుమారి అనమాట. సో ఇప్పుడు మనం కన్యాకుమారికి వెళ్తున్నాం. సో ఫైనల్గా అయితే వచ్చేసినాం NH44కి, ది లాంగెస్ట్ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి. NH44 వస్తే ఏదో తెలియని ఆనందం. దీని ఇంకమ్మా వర్షం పడుతుంది. రే వీళ్ళందరూ నానొచ్చిండ్రు. వర్షం 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 పడుతుంది. ఇప్పుడు ఎట్లా గోప్రో తీసి పెట్టాలి. గోప్రో ఓకే, కానీ వెనకాల బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ కవర్ తీసుకోవడం మర్చిపోయాను నేను. నాకుంది ఒక రైడింగ్ జాకెట్ ఉంది, అది సారీ రెయిన్ జాకెట్ ఉంది, బట్ బ్యాగుకు బ్యాగుకు లేదు, రైన్ కవర్ లేదు బ్యాగుకి. నెక్స్ట్ ఊరు వస్తే తక్షణమే ఏదో ఒక కవర్, పాలిథిన్ కవర్ అయినా సరే ఏదో ఒకటి తీసుకొని ఫస్ట్ ఆ బ్యాగ్ ఒక కవర్. వర్షం పడి ఆగిపోయింది ఇక్కడ. మేబీ కన్యాకుమారిలో వర్షం పడవచ్చు. కన్యాకుమారి ఇంకా ఇక్కడ నుంచి 65 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఒకటే హైవే అనమాట మనం పోయేది. రైడ్లో మనకు థర్డ్ టోల్ గేట్ అనమాట, నంగునేరి కన్యాకుమారి టోల్వేస్ లిమిటెడ్ అనమాట. ఇప్పటి నుంచో ఇవి వెంటనే వస్తున్నాయి మన వెంట. అసలుకు విండ్ మిల్స్ చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి అసలుకు దగ్గర నుంచి చూస్తుంటే. కానీ ఇవి సైజులో చిన్న ఉన్నాయి, కరెక్ట్ చూస్తే సైజులో చిన్న ఉన్నాయి. మనం అక్కడ చూసినా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ వెనకాల చూడండి మౌంటైన్స్, బాబా ఫుల్ ఫాగ్ తోటి నిండున్నాయి. అసలు వర్షం పడుతున్నట్టు నాకు తెలిసి. ఇంత మంచిగా ఉందో అసలు లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మొత్తం విండ్ మిల్సే అసలు ఎక్కడ చూసినా చూడండి. అసలు మీరు చూడాలి, ఇటు చూసినాకో ఇటు సైడ్ కూడా విండ్ మిల్సే మొత్తం. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి, అన్నీ సేమ్ లేవు. ఇంకా కన్యాకుమారికి 28 కిలోమీటర్స్ అయితే ఉంది. మనోడైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయినాయా, థ్యాంక్ యూ. సో మనోడు మన వీడియోస్ చూస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసిండు. ఎన్న ఊరు ఇది? పనకుడిలో హోటల్ ఉంది. ఇది అని హోటల్ శాంతి అని. టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. వీళ్ళు మంచిగా వీళ్ళ స్టైల్లో మంచిగా ఇచ్చారు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు 30 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా, అసలు ఒక్క హోటల్ లేదు తిన్నామంటే. ఈ ఊర్లో ఇక్కడ ఉంది కదా హోటల్ శాంతి అని, ఇక్కడ వచ్చి తిన్నాం అనమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఒక టర్నింగ్ వచ్చింది కన్యాకుమారికి. అయినా ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారి. ఇంకా కన్యాకుమారి ఓకే. కార్లకు దీనిలోకైతే టోల్ తీసుకుంటున్నారు. ఆల్వేస్ బైకర్ అడ్వాంటేజ్, మనకు అవసరం లేదు. సన్సెట్ 1.5 సన్సెట్ సన్నే లేడు ఆడ సెట్ అంట. మళ్ళా మనం వచ్చినాక సన్ ఉన్నాడు, బొంగు ఉన్నాడు, ఏదో ఒకటి రోగం కావాలి ఇప్పుడు. మనం 4:30కి అట్లా కన్యాకుమారికి అయితే రీచ్ అయిపోయినాం. జస్ట్ గోప్రోలో చెప్పేసిన అక్కడికి వెళ్ళాక ఇక డైరెక్ట్ సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ 4:30కేమో రీచ్ అయిపోయినా కన్యాకుమారికి. సో ఇంకా దాని తర్వాత రూమ్స్ కోసం వెతికిన, రూమ్స్ దొరకకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చి సగం దూరం మనకు హైవే దగ్గరలో ఒక ఇండియన్ పెట్రోల్ బంక్ కనిపించింది. అక్కడైతే నేను స్టే తీసుకున్నాం అనమాట. అక్కడే మన క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఉన్నాం. సో ఇంకా తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంటుంది అనమాట. దాని తర్వాత మనకు 2 days ఏమో ఖాళీగానే ఉన్నాం వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, గోప్రో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఇంకా వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి 2 days అయితే టైం తీసుకున్నా. ఇంకా దాని తర్వాత ఒకరోజు మన బండి ఆయిల్ చేంజ్ సొంతంగా నేనే చేంజ్ చేసుకున్నా. ఇంకా చైన్ టైట్ అవన్నీ పక్కన వెళ్ళి చేయించిన. అవన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే తెలుస్తుంది. ఇంకా 4th day ఏమో ఇంకా లాస్ట్ డే మనం రేపు వస్తామన్నాగా 31st అనమాట. December 31కి వెళ్ళి మనం కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ అదంతా ఉంది కదా, అదంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చింది అనమాట లాంచ్లో వెళ్ళి. అది ఇంకా మీకు ముందు వచ్చే వీడియోలో అయితే తెలుస్తుంది. సో హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మాత్రం లైక్ చేయండి, వీడియో ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి, అండ్ వీలైతే షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.